అలాంటి వండర్ఫుల్ వర్క్ షీ ఈస్ డూయింగ్. ఐ రియల్లీ అప్రిషియేట్ మేడం ఫర్ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. ఈరోజు ఇంకొక ప్రధానమైన కార్యక్రమం మీరు చూస్తే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో ఒక ఎంఓయూ చేశాం. 5 ఎకరాలు భూమి కూడా ఇచ్చాం. ఇక్కడ ప్లానెటోరియం ఎడ్యుకేషన్ సెల్ ఎస్టాబ్లిష్మెంట్ మీకు వచ్చారు. తర్వాత ఇక్కడ స్టార్ట్ చేశారు. మేడం గారికి ఎప్పుడు క్రియేటివ్ చాలా ప్యాషన్. నేను పోయినప్పుడు అక్కడ చేశాను. ఇక్కడ కూడా చేస్తే బాగుంటుందంటే నేను ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశాను. ఇది వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే ఆంధ్రప్రదేశ్లో మీరు ఒకసారి ఆలోచిస్తే అనేక ఇనిషియేటివ్స్. ఈరోజు చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలను అధిగమించడానికి మీరు చూస్తే ఆంధ్రప్రదేశ్కి స్ట్రక్చరల్ బైఫర్కేషన్ అయింది. నూతన రాష్ట్రం అగ్రికల్చర్ అర్బన్ పాపులేషన్ లేదు. నాలెడ్జ్ ఎకానమీ కూడా హైదరాబాద్కే పరిమితమైంది. ఆ సందర్భంగా వచ్చినప్పుడు ఈ విధంగా ఇవన్నీ బ్యాలెన్స్ చేయాలని 10 సంవత్సరాల వరకు జరిగిన బైఫర్కేషన్, తర్వాత ఫర్దర్గా జరిగిన డ్యామేజ్, ఈ రెండు కూడా ఫ్లెక్సిబిలిటీ లేని పరిస్థితికి వచ్చింది. ఇక్కడే బ్యాంకర్స్ ఉన్నారు. మొత్తం రాష్ట్రంలో తిరిగి బ్యాంక్ రుణాలు కూడా పే చేయలేని పరిస్థితికి వచ్చాం. ఇప్పుడు అవన్నీ రివైవ్ చేస్తున్నాం. ఎక్కడ చూసినా అన్నీ జరిగే పరిస్థితి వచ్చింది. అయితే ఒక మాటలో చెప్పాలంటే ఇవన్నీ చేయగలిగామంటే వెంటిలేటర్ పైన ఉండే ఆంధ్రప్రదేశ్ ఎకానమీని బయట తీసుకొచ్చిన ఘనత కేంద్రానికి, దానికి నాయకురాలు నిర్మలా సీతారామన్ గారిని కూడా మీకు తెలియజేస్తుంది. పేషెంట్ అయితే బయట రాగలిగాం కానీ ఇంకా కూడా నిలదొక్కుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఆ నమ్మకం ఉంది. అగ్రిటెక్ మీద ఫోకస్ చేస్తున్నాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తున్నాం. ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం. అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు ఏరోస్పేస్ సిటీ, స్పేస్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, లేకపోతే డ్రోన్ సిటీ, లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ, గ్రీన్ ఎనర్జీ, యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా, ఈవెన్ సెమీ కండక్టర్.